బాగుంది, చాలా బాగా వచ్చింది. లైట్ కొంచెం సాల్ట్ పడుతుంది, కాకపోతే అది కరగాలి కదా. నూనె మొత్తం పీల్చుకున్న తర్వాత తీసుకోవచ్చు కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకే అండి, చూసారా గోంగూర ఆయిల్ మొత్తం పీల్చేసింది, మనకి కొంచెం చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి అయితే యాక్చువల్గా పెట్టిన దానికంటే చింతపండు కూడా వేసాం కాబట్టి నెక్స్ట్ చింతపండు, ఎల్లిపాయలు, ఓకే అండి, మనం గోంగూర పచ్చడి చేస్తున్నాం అనమాట. మామూలు గోంగూర పచ్చడి కాదు, పులిహోర గోంగూర చేస్తున్నాం. దానికోసం గోంగూర గిల్లి నీట్గా కడిగి ఆరబెట్టేసి కొంచెం పొడి పొడిగా అయ్యేంతవరకు ఉంచాము. దీనికైతే 4 ఎల్లిపాయలు పడతాయి. ఎల్లిపాయ బాగా టేస్ట్ ఉంటుంది దీంట్లో వేస్తే. అలాగే 50 గ్రాములు చింతపండు వేడినీళ్ళు వేసేసి ఆల్రెడీ నార్మల్ వాటర్తో ఒకసారి కడిగేసి వేడినీళ్ళు వేసి నానబెట్టాను, కొంచెం మెత్తగా అయింది. అలాగా మిరపకాయలు కూడా 50 గ్రాములు తీసుకున్నాను. ఇవి మరీ వేగాల్సిన అవసరం లేదు, లైట్కి ఇలా కలర్ వస్తే సరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ప్లేట్లో తీసేసుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి గోంగూర వేసుకొని, ఇంకా నూనె వేయొద్దు, కొంచెం పొడి పొడిగానే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆకులుగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని మొత్తం గ్రైండ్ చేసామనుకోండి పేస్ట్ లాగా అయిపోయింది. కాబట్టి గోంగూర వేసింది చూడడానికి అంత పెద్దగా అనిపిస్తుంది, కానీ మొత్తం మగ్గిన తర్వాత మనకి అంతేమీ ఉండదు. ఇది మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకే అండి, మనం వాటర్ లేకుండా కొంచెం కూడా ఆయిల్ లేకుండా గోంగూర అయితే దగ్గరికి చేసేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది కాసేపు చల్లారాలి. ఇంకా నేను దీంట్లో అయితే మిక్సీకి ఏం వేయను. మీకు ఇంకా ఓపుకుంటే పప్పు గుత్తితో మెత్తగా అంటే ఇంకా అవుద్ది. కొంచెం లైట్గా ఆకులు తగులుతూ ఉంటేనే బాగుంటుంది, పేస్ట్ లాగా లేకుండా. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మిరపకాయలు, ఇందులో కొంచెం చింతపండు, మిరపకాయలు, ఎల్లిగడ్డలు వేసేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నూరుకోవచ్చు, లేదంటే గ్రైండర్కి వేసుకోవచ్చు, మిక్సీకి అయినా వేసుకోవచ్చు. ఓకే అండి, మిక్సీ జార్లో వేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ కాబట్టి మిక్సీకి వేస్తున్నాను, లేదంటే గ్రైండర్కి వేసుకోవచ్చు ఎక్కువ చేసినప్పుడు. దాదాపుగా ఇది 1 కేజీ వరకు అవుద్ది ఈజీగా. ఇవి గింజలు కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇవే బాగా ఎక్కువ మనకి కొంచెం స్పైసీగాను టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, నేనైతే ఒక 4 స్పూన్స్ అంత వేస్తాను. నాకు చేత్తోనైతేనే కొంచెం బాగా తెలుస్తుంది అనమాట స్పూన్ కంటే. నాకు మెయిన్ వంటలో మైనస్ ఏంటంటే మెజర్మెంట్ తెలీదు, ఎంత వేయాలి ఏంటి అనేది, క్వాంటిటీ ఎంత వేయాలనేది. ఒక 2 స్పూన్లు జీలకర్ర. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఫస్ట్ అయితే ఇలా పట్టుకోవాలి, మరి మెత్తగా చేయొద్దు. ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో నానబెట్టిన చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం కారంగానే ఉంటాయి మిరపకాయలు. గోంగూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి కారానికి చింతపండు గోంగూరకు సరిపోద్ది. ఈ వాటర్ మనకు ఒకవేళ చట్నీ గట్టిగా అయితే మిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే దీంట్లో మనం ఇందాక ఎల్లిపాయలు చూపించాం కదా, అవి పొట్టుతో వేసేస్తున్నాను నేను. ఒకటేమో తాలింపులోకి ఉంచుకోండి. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. ఓకే అండి, గోంగూర చల్లారింది. మన చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు, ఎల్లిగడ్డ వేసి జీలకర్ర వేసి మిక్సీ చేసాం కదా, ఇదంతా దీంట్లో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుందాం ఇదంతా అయిపోయిన తర్వాత. ఓకే అండి, మనం మిక్సీ చేసిన కారం అలాగే గోంగూర అయితే నేను గ్రైండర్కి వేయలేదు, కొంచెమే క్వాంటిటీ అని. మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోద్దని ఆకులుగానే ఉంచాను. అందుకనే తడి లేకుండా బాగా కడిగి ఆరబెట్టి నీట్గా శుభ్రం చేసేసిన తర్వాత ఇలా చేసుకోవాలి. నూనె కూడా వేయలేదు. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి మనం తాలింపు పెట్టుకోవాలి. పచ్చడి అంటేనే కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి ఆయిల్ తప్పదు, నిల్వ ఉండాలంటే ఆ మాత్రం ఉండాలి. టేస్ట్ అన్నా కూడా ఉప్పు నూనె కరెక్ట్గా ఉంటేనే మనకి పచ్చడి నిలబడుతుంది, అందులోనూ తడి చేయబెట్టకుండా ఉండాలన్నమాట. ఓకేనా. ఓకే అండి, 2 కప్పుల ఆయిల్ అయితే వేసాము. అలాగే జీలకర్ర మెంతులు వేయించిన పొడి ఆల్రెడీ నా దగ్గర రెడీగా ఉంటుంది. ఇదైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది కాబట్టి నేను మీడియంగా వేసాను అనమాట.
నెక్స్ట్ మనకి తాలింపులోకి ఎండుమిరపకాయలు దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, అలాగే ఆవాలు, ఒక 2 స్పూన్లు ఆవాలు, జీలకర్ర ఆల్రెడీ పచ్చడిలో వేసాము, కాకపోతే కొంచెం యాడ్ చేద్దాం. అలాగే తాలింపులో మెంతులు వేస్తే పచ్చడి టేస్టే చేంజ్ అవుద్ది అనమాట. మెంతిపిండి వేసాము, కాకపోతే పోపులో కూడా కొంచెం వేసుకోవాలి, ఆయిల్లో వస్తుంది అనమాట ఆ ఫ్లేవర్. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేగాలి అండి. ఎండుమిర్చి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఎల్లిపాయలు వేసుకుందాం. స్టవ్ ఆపేయాలి, ఇంకా పూర్తిగా చల్లారాలి నూనె. ఓకే అండి, తాలింపు రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో వేసుకుంటే మరీ అంత వేడిగా లేదు, మసలేదు కాదు. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలా పెట్టేసి తర్వాత ఇప్పుడే కదిలించొద్దు. ఆ తాలింపు మొత్తం మెల్లిగా గోంగూర లోపలికి ఇట్లా దిగుతూ ఉంటుంది అనమాట. అన్నంలో కూడా మీరు పెట్టిన వెంటనే పచ్చడి టేస్ట్ చూస్తే ఉప్పు కారం సరిపోయిందా లేదనేసి తెలుస్తుంది అనమాట. ఓకే అండి, చూసారా గోంగూర ఆయిల్ మొత్తం పీల్చేసింది, మనకి కొంచెం చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి అయితే యాక్చువల్గా పెట్టిన దానికంటే చింతపండు కూడా వేసాం కాబట్టి నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం నూనె ఎక్కువ ఉండాలని చెప్పాను కదా, అందులోనూ గోంగూర కదా, ఇది కొంచెం లాగేస్తుంది ఇప్పుడే కాబట్టి అట్లా నేను ఆల్రెడీ చాలాసార్లు పెట్టాను. ఇంత ఆయిల్ అయితే ఉండదు. ఓకే అండి, చూసారా గోంగూర ఆయిల్ మొత్తం పీల్చేసింది, మనకి కొంచెం చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి అయితే యాక్చువల్గా పెట్టిన దానికంటే చింతపండు కూడా వేసాం కాబట్టి నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం నూనె ఎక్కువ ఉండాలని చెప్పాను కదా, అందులోనూ గోంగూర కదా, ఇది కొంచెం లాగేస్తుంది ఇప్పుడే కాబట్టి అట్లా నేను ఆల్రెడీ చాలాసార్లు పెట్టాను. ఇంత ఆయిల్ అయితే ఉండదు. ఓకే అండి, చూసారు కదా ఇందాకటికి ఇప్పటికైతే చాలా లాగేసింది ఆయిల్. కొంచెం అయితే నేను టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, కలిపానండి, టేస్ట్ చేస్తున్నా. బాగుంది, చాలా బాగా వచ్చింది. లైట్ కొంచెం సాల్ట్ పడుతుంది, కాకపోతే అది కరగాలి కదా, నూనె మొత్తం పీల్చుకున్న తర్వాత తీసుకోవచ్చు కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.